గతంలో మనం ఒక కేసు గురించి విన్నాం. నాసిక్ టీసీఎస్లో ఏ విధంగా ఒక నిదా ఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదా ఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదా ఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదా ఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. దాదాపు మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండనికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ఎక్స్ ఎంపీ ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదా ఖాన్కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదా ఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాదు అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్గా సపోర్ట్ చేసిండు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జలీల్ కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఈ కన్వర్షన్ దాంట్లో కానీ ఇంకా వేరే వేరే యాంగిల్లో కూడా ఈయన పైన ఎంక్వైరీ చేసి ఈ జలీల్ కూడా అరెస్ట్ చేయాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఒక లేడీగా ఉండి హిందువులతోని ఈ విధంగా రేప్ చేయించడం ఇంకా కన్వర్షన్ చేయించడం అంటే ఓపెన్గా ఇది మీడియాలో కూడా వచ్చింది. ఇది చాలా అంటే చాలా తప్పు. ఇట్లాంటి తప్పు పని చేసే ఒక లేడీకి ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీంట్లో ఓవైసీ హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఓవైసీ హస్తం లేకపోతే ఎవరు కూడా ఎంత పెద్ద ధైర్యం చేయరు, ఇంట్లో పెట్టాలంటే ఎవరు కూడా ధైర్యం చేయరు. అందుకోసం ఓవైసీ పైన కూడా ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఓవైసీ ఆదేశంతోని వీళ్ళకి సల్టర్ ఇస్తున్నారంటే ఓవైసీ కూడా అరెస్ట్ చేయాలి. అట్లా ఇంత కాకుండా మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ ఉండకూడదు. హిందువుల పైన ఇంత దౌర్జన్యం జరిగింది. అక్కడ హిందూ అమ్మాయిలకి రేప్ చేపించినారు, కన్వర్షన్ చేపించినారు. అట్లాంటి ఒక లేడీని ఎంఐఎం పార్టీ ఓపెన్గా సపోర్ట్ చేసిందంటే ఇంకా మహారాష్ట్రకే డేంజర్. ఇట్లాంటి పార్టీ మహారాష్ట్రలో ఉంటాయి. ఇంత కాకుండా నేను మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి పార్టీకి మీరు కూడా సపోర్ట్ చేయకండి. ఇట్లాంటి పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే వచ్చే సమయంలో మీకు కూడా నష్టం. ఇంకా కొంతమంది మావోలు కూడా వెనుక డోర్ నుంచి కలుస్తూనే ఉంటారు. అది కూడా మీరు మారుకోండి. ఏదో ఒక రోజు బయటికి వస్తే మొత్తం మీ రాజకీయం కూడా ఖతమవుతుంది. ఇది మావోలు కూడా నేను సజెషన్ ఇస్తున్నాను.